ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలుగా తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని తండ్రి ప్రభా మీరు ప్రేమించి మరి యొక్క నూతన దిన సాయంకాల రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ పరిశుద్ధ వాక్కులో ఉన్నటువంటి తండ్రి ప్రభా సత్యమై ఉన్నటువంటి మీ యొక్క మర్మములను తండ్రి ప్రభా తెలుసుకొని దాని ప్రకారంగా తండ్రి ప్రభా మేము యోబు కుటుంబంలో జరిగినటువంటి పొరపాట్లు మా కుటుంబంలో జరగకుండా జాగ్రత్త పడేటటువంటి విధముగా తండ్రి ప్రభా మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ధన్యతకరమైన జీవితాన్ని బట్టి ఉదయాంతరంగంలో నుంచి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ప్రపంచమంతా కూడా ఈ శరీర మరణము విషయములో మరణము కాకుండానట్లు, వ్యాధులు రాకుండానట్లు జాగ్రత్తలు తీసుకోండి అని తండ్రి ప్రభా తెలియచేస్తూ ఉంటుంటే, మీరు మాత్రము తండ్రి ప్రభా శరీరము చంపబడకుండా ఆత్మ కూడా చంపబడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోమని మీరు పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు తెలియపరిచి ఉన్నాం. కాబట్టి తండ్రి ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్తలు మేము తీసుకున్నప్పుడు ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను మమ్మల్ని కాపాడుతానన్నాము నాయన. నీకు స్తోత్రములు. కుటుంబాలను హెచ్చిస్తానన్నావు. ఏ రోగములను కూడా రానియనని మాకు జ్ఞాపకం చేసి ఉన్నావు. ప్రతిదాన్ని కూడా తండ్రి ప్రభు అభివృద్ధి పరిచి వర్ధిలో చేస్తానని సెలవిస్తున్నాం. కాబట్టి అట్టి జాగ్రత్తలు యోబు తన కుటుంబ విషయంలో తన యొక్క పిల్లల విషయంలో తీసుకునే కారణాన్ని బట్టి తండ్రి ప్రభు ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదము ఒకే దినమున ఒకే సమయంలో రెప్పపాటులో పోగొట్టుకున్నాడు నాయన. నీకు స్తోత్రములు. అలాంటి దుస్థితి ఈ రోజున ఎవరికి పట్టకుండానట్టు తండ్రి ప్రభు నీ ఆత్మలో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభు వాక్యము ద్వారా ఆయత్తపరుస్తూ సిద్ధపరుస్తూ స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో కుటుంబముగాను లైవ్లో తండ్రి ప్రభా ఆత్మీయ కుటుంబాలుగాను తండ్రి ప్రభ మరి వీక్షించడానికి వినటానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా రహస్యరాకడకు సిద్ధముగా ఉండేటటువంటి విధముగా నాయన ఈ యొక్క కూడికలో పాలు పొందుకునే ఆధిక్యతను ప్రతి బిడ్డలకు మీరు కలుగచేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అన్ని విషయాల్లో మీరే మాకు తండ్రిగా దేవుడిగా కాపరిగా స్నేహితుడిగా ఉండి తండ్రి ప్రభ నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆయన ప్రతి వ్యక్తులను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు. నేను సర్వ శరీరులకు తండ్రి ప్రభ నేను దేవుడనై ఉన్నానని నువ్వు సెలవిస్తూ ఉన్నావు కనుక ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథంతో ప్రతి ఒక్కరిని తన శరీరములను మనస్సులను తండ్రి ప్రభ మీరు స్వస్థపరిచి ఆరోగ్యాలను నడిపించి తండ్రి ప్రభ అందరూ నిన్ను కలిగి నీ ద్వారా తండ్రి ప్రభ ఆరోగ్యవంతులుగాను సమస్త మేళ్లను అనుభవించేటటువంటి తండ్రి ప్రభ భవిష్యత్తు కలిగి ఉండేటటువంటి విధంగా నడిపిస్తావని ఆశిస్తూ మమ్మల్ని మీకు సజీవ యాగముగా మీ చేతికి కోరిక ద్వారా అప్పగించుకుంటూ మా ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తనని అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. కరెక్ట్ ఉందా? డిస్టెన్స్ ఎక్కున్నట్టు. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 190వ పాట పాడుకుంటూ మనకి యొక్క ఆరాధన మనం ప్రారంభిస్తాం. 190 మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 190వ పాట పాడుతూ మనం యొక్క ఆరాధనను మనం ప్రారంభిస్తాం. 190. ఎందుకంటే లోకం మనల్ని భయపెడుతూ ఉంది, ఆయనేమో మనల్ని భయపడొద్దు అంటున్నాడు, మరి లోకమేమో భయపెడుతూ ఉంది. అందుకే అంటాడు, ఆత్మను శరీరమును చంపడానికి భయపడండి కానీ శరీరమును మాత్రమే చంపేవారికి భయపడొద్దు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆత్మ చంపబడకుండా మనము కాపాడబడితే శరీరం విషయంలో కూడా మనము భయంగా ఉందాం. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. మనం పాడుకునే పాటలో శద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, అదే విధంగా మన పౌలు శీలలు ఉన్నారు, యోబు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధనలో పాల్పొందుదాం. 190. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కష్టాయాను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కష్టాయాను చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు
జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, రక్షణనిచ్చిన యేసయ్యున్నాడు. భయమో చెందకు భక్తుడా, చూచినప్పుడు బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కాలందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కాలందున. మట్టి పండించి రాజు అగ్ని గుండంలో వేసి, మట్టి పండించి రాజు అగ్ని గుండంలో వేసి, నాలుగవవాడు కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగవవాడు కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయమో చెందకు భక్తుడా, చూచినప్పుడు జగాలలో వెతిన తమ దేహమంతా గాయాలతో నిండిన. జగాలలో వెతిన తమ దేహమంతా గాయాలతో నిండిన. వాడి ప్రార్థించను పోలు శిలాలు కొని ఆడ, వాడి ప్రార్థించను పోలు శిలాలు కొని ఆడ. భూకంపము కలుగాలేదా? ఓ భక్తుడా, చెరలో నుండి విడుదల కాలేదా? భూకంపము కలుగాలేదా? చెరలో నుండి విడుదల కాలేదా? భయమో చెందకు భక్తుడా, నీ మాయలో కజాయాలు చూచినప్పుడు. ఆస్తి అంతాయు పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. ఆస్తి అంతాయు పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోగు పలకాలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా అని యోగు పలకాలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా? భయమో చెందకు భక్తుడా, నీ మాయలో కజాయాలు చూచినప్పుడు. భయమో చెందకు భక్తుడా, నీ మాయలో కజాయాలు చూచినప్పుడు. భయమో చెందకు నీవు దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, రక్షణనిచ్చిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు. రక్షణనిచ్చిన యేసయ్యున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును మూలవాక్యంగా మనం తీసుకుని, మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నానా, మనుషులను మాత్రమే సంతోషపరుస్తూ దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నానా? ఒకవేళ ఇప్పటికీ ఈ రోజుకు ఈ క్షణం వరకు కూడా నేను మనుషుల దయను మాత్రమే సంపాదించుకుంటూ, మనుషులను మాత్రమే సంతోషపరుచుకుంటూ, మనుషుల యొక్క ఇష్టాలను మాత్రమే చేసుకుంటూ నేను బ్రతుకుతున్నట్లయితే, ఇక ముందు జీవితాన్ని కూడా అలా బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి వాడినైతే, అలాంటి కుటుంబం అయితే, నేను క్రీస్తు దాసులము ఎప్పటికీ కాకుండా ఉంటాము అనేటటువంటి ఆ అంశమును ఆ మూలవాక్యము ద్వారా మనం ధ్యానిస్తున్నాం. సో దేవాది దేవుడు సృష్టికర్త,
మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి మన కొరకు స్థలములను సిద్ధపరిచి రానయ్యున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రహస్య రాకడకు ఆయన సిద్ధపరిచిన స్థలములలో మనము మహిమ శరీరముతో నివసించటానికి, జీవించటానికి, ప్రస్తుతానికి ఇప్పుడు ఈ లోకంలో మనలందరినీ కూడా ఆదరిస్తూ ఆదరణకర్తగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను, త్యాగాన్ని, కృపను మనం అర్థం చేసుకొని ఈ లోకంలో మనం బ్రతుకుదాం. కాబట్టి మట్టిలో కలిసిపోయేటటువంటి ఈ శరీరము గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి మనం మట్టిలో కలవటానికి ముందు ఈ ప్రాణం ఇందులో నుంచి ఆ తర్వాత యుగ యుగములకు ఈ శరీరముతో పాపం చేసి మనము జీవితాన్ని ముగిస్తే ఎప్పటికీ కూడా క్షమాపణ దొరకనటువంటి నిత్య నరకాగ్నిలో కాల్చబడతాం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా శరీర సంబంధమైన వాటి విషయంలో ఉన్నంత జాగ్రత్త ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఉండటం లేదు. అందుకే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అందరికీ అంతటను సువార్త ప్రకటించబడుతుంది. ఎవ్వరు కూడా రేపటి దినమున నాకు తెలియదు అనేటటువంటి ప్రసక్తి రానియడు, అలాంటి ప్రశ్న కూడా రానియడు. అందరికీ తెలియజేస్తానన్నాడు. ఆ తర్వాత విని దాని ప్రకారంగా జీవితాలను సరిచేసుకోవాలి. ఇది తీసుకొని మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కుటుంబాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యోబు జీవితంలో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి అన్నీ కోల్పోయిన యాంగిల్. ఆ అన్నీ కోల్పోవటానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ ఫర్ లూజింగ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్? దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను, ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? జస్ట్ సింప్లీ ఆయన పరీక్ష చేసి అంత భయంకరంగా ఇచ్చేస్తాడా? మనం విశ్వాసమైతే ఆయన మన విశ్వాసమును పరీక్షించడానికి పిల్లల్ని కూడా చంపేస్తాడా? మన విశ్వాస పరిమాణం ఎంత గొప్పగా ఉందో, దేవుని యెడల మన భయము, భక్తి ఎంత గొప్పగా ఉందో అది తెలుసుకోవడానికి పిల్లల్ని కూడా చంపేసేంత మూర్ఖమైనటువంటి, కఠినమైనటువంటి దేవుడు కాదు మన దేవుడు. విశ్వాస పరిమాణమును పరీక్షించడానికి ఇప్పటిదాకా మనం పాడుకున్నటువంటి పాటల్లో అగ్నిగండంలో కాల్చబడి చావకుండా వారిని సజీవులుగా బయటికి తీసుకొచ్చిన దేవుడు. విశ్వాస పరిమాణమును పరీక్షించడానికి దానియేలు గారిని సింహపు గుహలో, అప్పటికే వాటికి బాగా ఆకలి వేసేటట్టు, వాటికి కొన్ని రోజుల నుంచి తిండి పెట్టకుండా ఆకలి వేసేటట్టుగా చేసి దానియేలు గారిని సింహపు గుహలో వేస్తే తినకుండా, అతన్ని చంపకుండా కాపాడిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు ఇక్కడ యోబు పిల్లల్ని ఎందుకు చంపుతున్నాడు? ఎందుకు ఆస్తి అనుకొని అతడు ఎలుగెత్తి దేవుణ్ణి సన్నిధిలో తన దుఃఖాన్ని స్తుతి ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ యాంగిల్ని మనం ధ్యానించాలి. రెండవ యాంగిల్ మనం ధ్యానించటం లేదు. అతడు రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. దాన్ని ఎవరు కూడా కాదని, కానీ పోగొట్టుకోవడానికి గల కారణము ఏంటంటే మనం ధ్యానించ నుంచి లేదు. కాబట్టి మనం ధ్యానిస్తున్నటువంటి యోబు యొక్క ఫస్ట్ యాంగిల్, యోబు యొక్క ప్రారంభ యాంగిల్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, యోబు యొక్క ప్రారంభం యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నట్లయితే, నిజంగా దేవుని దయను సంపాదించుకున్నవాడైతే, ఇక్కడ ఏమేమి సంపాదించుకున్నాడో నిన్న చూసుకున్నాం మనం. గొర్రెని సంపాదించుకున్నాడు, 7,000 గొర్రెని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒంటెలన్నింటిని సంపాదించుకున్నాడమ్మా, 3,000 ఒంటెల్ని సంపాదించుకున్నాడు. 500 జతల ఎడ్లను సంపాదించుకున్నాడు. 5,000 ఆడు గాడిదలను సంపాదించుకున్నాడు. దానితో పాటు బహుమంది అతని దగ్గర పనిచేసే పనివారిని కూడా సంపాదించుకున్నాడు. ఈ విషయంలో అని రాశాడు. అక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనంలో మూడవ చివరి భాగం మనం చూసినట్లయితే,
3వ వచనం మీరు చూడండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే ఈ లోక సంబంధమైనటువంటి గొప్పవాడు. మీరు మనకు కొత్త ఏం కాదు, మనం లైవ్లో కూడా చాలామంది ఇప్పుడు చూసేసారు కూడా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఎన్నోసార్లు మనం చూసాము. దేవుడు ఏది గొప్పతనంగా చూశాడట? మనుషుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని యెహోవా చూచి అని రాశాడు. యెహోవా భూమి మీద చూసినప్పుడు గొప్పగా ఏం కనబడింది అని అంటే నరుల యొక్క చెడుతనము గొప్పది కనుక. సో గొప్పవారిని అని ఎవరిని అంటాం మనము? ఎక్కువ ఉన్నవారిని గొప్పవాళ్ళు అంటాం. డబ్బు ఎక్కువ ఉందనుకోండి గొప్పవాళ్ళు, బంగారం ఎక్కువ ఉందండి గొప్పవాళ్ళు. ఇలా ఈ లోక సంబంధం ఆస్తిపాస్తులు ఎక్కువ ఉంటే గొప్పవాళ్ళు. సో దేవుడు కూడా గొప్పవాళ్ళు అన్నాడు, గొప్పది అన్నాడు. ఎవరు? చెడ్డది ఎక్కువైపోయింది, జనాలలో చెడు ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. సో నిన్నటి దినమున నేను చిన్న హోంవర్క్ ఇచ్చాను. 1 గంట లోపల లేదా 2 గంటల లోపల లేకపోతే 3 గంటల లోపల చెప్పండి అని చెప్పాను. మెసేజ్ పెట్టండి అన్నాను కానీ ఎవరు పెట్టలేదు. ఒకరిద్దరు మాత్రం ప్రయత్నం చేసి నాకు మెసేజెస్ చేశారు. కానీ అవి నేను చెప్పాను, అందుకే చెప్పాను క్వశ్చన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చెప్పండి అని చెప్పాను. అంటే మిమ్మల్ని 1000 రూపాయలు సంపాదించుకోవటానికో, 500 సంపాదించుకోవటానికో, 300 సంపాదించుకోవటానికో నేను చెప్పలేదు. జ్ఞానమును సంపాదించుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, సామెత గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును పొందలేదు, ఆ జ్ఞానమును నేను అభ్యాసం చేయలేదు అని అన్నాడు. We have to practice the wisdom of God, which is Bible. ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు. సో దేవుని జ్ఞానమును మనం అభ్యాసం చేయాలి. పుస్తకాలు ఎందుకు చదువుతారు? ఈ లోక సంబంధమైన సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, అవ్వని ఇవ్వని ఎందుకు చదువుతారు? జ్ఞానమును అభ్యాసం చేస్తున్నావు తెలుసుకోవడానికి. జాగ్రఫీ అంటే ఏందో తెలుసుకోనీకి, హిస్టరీ అంటే ఏందో తెలుసుకోనీకి. అవన్నీ ఇందులో ఉన్నాయి కదా. యోగ గ్రంథం మొత్తం ఉంది నీకు కావాలంటే. మ్యాథమెటిక్స్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, అన్ని సబ్జెక్ట్స్ అన్నీ నీకు బైబిల్లోనే ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ నిన్న మీకు జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి సాతానుకు కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఎవరు ప్రారంభంలో మాటలు కలిపారు? ఆదికాండం 3వ అధ్యాయంలో మనుషులతో ఎవడు కలిపాడు? సాతాను కలిపాడు. అంటే దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడు మాట్లాడాడు ఆదామవలతో, కుటుంబంతో. దేవుని బిడ్డలతో, దేవుడు మాట్లాడిన బిడ్డలతో, దేవుని పోలికలో ఉన్న బిడ్డలతో, దేవుని స్వరూపంలో ఉన్న బిడ్డలతో, దేవునికి కలిగిన జీవ ఆత్మ కలిగినటువంటి బిడ్డలతో సాతాను వచ్చి మాట్లాడితే పెద్ద విషయం అనుకుంటున్నారు అది? అరే, దేవుని దగ్గరికి వెళ్ళినోడు యోబు దినాల్లో నీ దగ్గరికి రావడం పెద్ద విషయం కాదు. నా మాట మీకు ఇట్లాగే అనిపించవచ్చు. నేను గొప్ప భక్తుడను, నేను గొప్ప ప్రార్థనా పరుని, నేను గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్ని, నాలా గొప్ప వాక్యం ఒకటి చెప్పలేడు, నాలా గొప్ప ప్రార్థన చేయలేడు, నాకు ఆ వారం ఈ వారం ఉంది, నా దగ్గరికి సాతాను రాలేడు, నా కుటుంబానికి దగ్గరికి సాతాను రాలేడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆదాము అవ్వల దగ్గరికే రాగలిగినోడు, ఏదో నువ్వు తోటలోనికే రాగలిగినోడు, యోబు చరిత్ర ద్వారా, యోబు గ్రంథం ద్వారా దేవుడున్న చోటు పోయినోడు. దేవుని దూతలు అందరూ కూడా కలిసి ఇలా దేవుడు కూర్చొని సింహాసనం మీద కూర్చొని బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది. దేవదూతలు అందరూ కలిసి బోర్డు మీటింగ్ కలుగుతుంది. ఎట్లా జరుగుతుంది, ఏం సంగతి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఈ విషయాలన్నీ దూతలు రిపోర్ట్ ఇవ్వాలి. విన్నారా? దేవదూతలు కేవలం అక్కడ పరిచర్య, అక్కడ దేవుని స్తుతించడానికి మాత్రమే లేరు. మన పరిశుద్ధ గ్రంథం నాలెడ్జ్ ఉన్న వారందరికీ తెలుసు, దేవుని యొక్క దూతలు మనకు పరిచర్య చేయటానికి కూడా ఉన్నారని చెప్తాడు. మనకు పరిచర్య చేయటానికి ఉన్నారు. సో ముసలోం దగ్గర నుంచి మొదలుకొని చంటి పిల్లల వారికి, గర్భంలో ఉన్న వారికి కూడా పరిచర్య చేస్తారు దేవుని యొక్క దూతలు, మనకు కనబడకుండా.
దయ్యాలు ఉన్నాయా లేదా లోకంలో? ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా దయ్యాలు ఎలా కొట్టిందని మీరు కూడా చదువుతారు, మనం కూడా చదువుతాం బైబిల్లోకి వెళ్ళి. అవి కొందరికి కనబడతాయి, కొందరికి కనబడవు అంటారు. మరి దయ్యాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు, దయ్యాలు పనిచేస్తున్నాయి అని నీకు తెలిసినప్పుడు, దయ్యాల ప్రసక్తి బైబిల్లో ఉంది అని నీకు తెలిసినప్పుడు, మరి దూతలు కూడా ఉంటారు కదా. ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయి? మనుషులు పట్టుకుంటున్నాయి. మరి దయ్యాలు మనుషులు పట్టుకుంటున్నప్పుడు దూతలు మనుషులు పట్టుకోరా? అస్తమానం నా ఇంట్లో ఏదో దయ్యం ఉన్నట్టుంది, నా ఇంట్లో ఏదో ఉన్నట్టుంది, నా భర్తకి ఏదో గాలి జోకింది, అది జోకింది, ఇది జోకింది అని అంటావు. కానీ ఎప్పుడన్నా నా భర్తతో దూతున్నాడు, దేవుని యొక్క దూత ఉన్నారు, నా కుటుంబంలో దేవుని దూతలు ఉన్నారు. దేవుని దూతలు పరిచర్య చేయటానికి ఉంటారు. మనం రాత్రి పడుకుంటాం కదా గాఢ నిద్రలో, అప్పుడు దేవుడు ఈ దూతలతో మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి మీకు అప్పగించిన పని ఏం చేశారు, పలానా కుటుంబం దగ్గరికి నీ పరిచారంలో పంపించాను కదా, ఆ కుటుంబం గురించి జాగ్రత్తగా చూసుకుంటున్నా లేదా, వాళ్ళ యోగక్షేమాలు సరే చూసుకుంటున్నా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు, మన పట్ల నమ్మకంగా ఉన్నారా, విశ్వాసంతో ఉన్నారా, భయము భక్తి కలిగి ఉన్నారా లేదా అని వారికి మరలా నెక్స్ట్ డే అసైన్మెంట్ ఇస్తాడు మన గురించి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం కదా నెక్స్ట్ డే గురించి, రేపటి గురించి. ప్రభా నాకు ఇది కావాలి, రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, రేపు ఇల్లు కొనుక్కోవడానికి నేను వెళ్తున్నాను, ల్యాండ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను, వీటన్నిటికీ నాకు సహాయం చేయ ప్రభా, మనం ప్రార్థన చేస్తాం కదా. సో మనం ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రార్థనకు ఆయన విని ఆయన మనతో దూతలు ఉన్నటువంటి వారికి అసైన్మెంట్ ఇస్తాడు రేపటి గురించి. అక్కడ నా బిడ్డలు ప్రార్థన చేశారు, వాళ్ళ గురించి మీరు పరిచయం చేయడానికి వారికంటే ముందుగా వెళ్ళండి అని. మీకు తెలీదా? మోషేగాడితో ఏం చెప్తున్నాడు? మీకంటే ముందుగా దూతను పంపిస్తాను, మీకు ముందుగా దూత వెళ్ళును, నా సన్నిధే నీకు తోడుగా వచ్చును, మీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించకుము, యెహోషువ దినాలలో నేనే నీకు తోడుగా వస్తానని దేవుడు అన్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను. సో నీకు ముందుగా దూత వెళ్తాడంటే నీకు కనబడే వెళ్తాడా? మన కోరు కాదు. దేవుడు అంటే నీకు ముందుగా దూతను పంపిస్తున్నాయంటే మనం ఎవరినో కొంత తోడుగా తీసుకెళ్ళి వెళ్తాం, ఎవరినో ముందుగానే మాట్లాడుకుంటాం. అట్లా కాదు. సో ఇక్కడ ఒక బోర్డ్ మీటింగ్ జరుగుతా ఉంది. దేవుని సన్నిధిలో దూతలందరూ కూడా కలిసి మాట్లాడుకునే సమయం వచ్చింది. సో వీరికి తెలిసి అంటే దూతలే పోతారని నీకు తెలియదు. నీ దగ్గర దూతలు ఉంటాయి. అవును అంటుంది ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డ కూడా అంటుంది. ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి, చిన్న వయసు కాబట్టి, తనకు దూతల అనుభవం ఉంది కాబట్టి ఈ సమయంలో, ఈ వయసులో, 3 నెలల వయసులో ఎస్ కరెక్ట్ చెప్తున్నారు అని అంటుంది. వాళ్ళు చూసినారా? మీ వాయిస్ వినబడుతుండొచ్చు. మా తాత కరెక్టే చెప్తున్నాడు, మీ పాస్టర్ కరెక్టే చెప్తున్నాడు, వినండి అని చెప్తుంది. చూసారా? ఈజ్ రైట్ అంటున్నారు. చూడండి 7వ వచనం చూడండి, 6వ వచనం, 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనం చూడండి. దేవదూతలు, తను కూడా కన్ఫర్మ్ చేసింది బైబిల్కి వెళ్ళి మీకు చదివి వినిపిస్తున్నా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఏ దినం? దేవుని సన్నిధిలో దేవదూతలు నిలబడేటటువంటి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటటువంటి సమయం ఒకటి వచ్చింది, ఒక దినం. సో ఆ దినమున ఎవరు వెళ్తున్నారు? ఎవరికి తెలుసు? పలానా రోజు పలానా వాళ్ళు వెళ్తారు, దేవుని దూతలు పలానా రోజున దేవుని దగ్గరికి వెళ్తారని ఎవరికి తెలుసు? ఎవ్రీడే వెళ్తారని ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. నువ్వు ప్రార్థన చేసి ఎవరి గురించి ఎక్స్పెక్ట్ చేస్తావు? మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం చెప్పాను కదా సోమవారం దినంలో, సాటర్డే రోజు నేను చెప్పాను కదా నేను మీకు, ఏది పేతురు చెరసాల్లో వేయబడటానికి వెళ్తే పేతురు గారు చెరసాలు వేసే సంఘం అంతా కూడా ఆసక్తితో రాత్రంతా ప్రార్థన చేస్తుంది. చిన్నది రోదే చెప్తా ఉంది, చిన్నది చెప్తుంది. ఏమని చెప్తుంది? పేతురు వచ్చేసాడండి, నేను వింటున్నాను స్వరం, పిలుస్తున్నాడు మనల్ని అంటే వీళ్ళు ఏమంటారు? ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడెప్పుడు వస్తాడే అని చెప్తున్నారు. పిచ్చిదాల్లా మాట్లాడుతూ ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు వచ్చేస్తాడా? ఎవరు వెళ్ళారని చెప్తాడు చెరసాలకి? దూతలు. చెరసాల్లో ఉంటే దూత వెళ్ళాడు, అమ్మా దూత బయటికి తీసుకొచ్చాడు. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నాడు, 3 గంటల ప్రాంతంలో ఎవరు వచ్చారని రాస్తాడు? దూత వచ్చాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు వస్తున్నారు? నువ్వు అడుకుంటే ఎవరు వస్తున్నారు?
ఒకడు అంటాడు నేను రాత్రి పడుకుంటే బయటకు వచ్చి సప్పుడు వస్తుందండి. బుద్ధి లేకపోతే సరే. నేను రాత్రి నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే నా వెనకాల ఎవడో నడుచుకుంటూ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని దూతలు నడుచుకుంటూ వస్తున్నారని నీకు అనిపించాలి. భయం లేకుండా నువ్వు వస్తావు. చూడండి, దేవుని యొక్క దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున, ది వెరీ సేమ్ డే, ఆ దినమున అపవాది, దేవదూతలు అంటే దేవుని కుమారులని ఫుట్నోట్లో రాశాడు, అపవాది అంటే సాతాను అని రాస్తున్నాడు. సాతాను అనువాడు వారితో కలిసి వచ్చాను. ఇట్లా చదవండి అమ్మ బైబిల్. వాళ్ళతో కలిసి వచ్చాడట. అంటే దేవదూతలు ఏడుగురు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పురి నాకు. పరలోకంలో లేరమ్మా. పరలోకంలో దేవుని స్తుతించే దూతలు వేరున్నారు. మనకు పరిచర్య చేసే దూతలు భూమి మీద మన ఇంట్లో ఉండరు, మనతో ఉండరు, మన ప్రయాణం చేస్తుంటే మనతో ఉండరు. సో దేవుని దూతలు మనతోనే ఉన్నారు, సాతాను దూతలు కూడా మనతోనే ఉంటారు, సాతాను గారు కూడా మనతోనే ఉంటాడు. ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో మనం చిక్కుకోకుండా ఉండున్నట్లు సాతాను సులువుగా తీసుకొని వచ్చేటటువంటి చిక్కు, సాతాను తీసుకొని వచ్చేటటువంటి నానా రకాలమైనటువంటి పాపములు చేసేటటువంటి విషయంలో మనల్ని పడకుండా కాపాడుతాడు. ఎలా? గట్టిగా పట్టుకొని వెనకకి లాగడు. పాపం పోతుంటే, బార్షా పోతుంటే గట్టిగా పట్టుకొని లాగడు వెనకకి. వ్యభిచార కొంపలో పోతుంటే బయటికి లాగడు కొంపలు బయటికి. దానికి ముందుగానే వాక్యం ద్వారా జాగ్రత్త చెప్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని వాడిని వాక్యం చెప్తున్నాను కదండి. ఇదేంటంటే నన్ను నీకు దూతగా దేవుడు ఇచ్చి, సాతాను ఈ కూడికి అయిపోయిన తర్వాత ఒక చెడు కార్యం నీతో చేయించబోతున్నాడు, ఒక తప్పు కార్యం చేయించబోతున్నాడు. చెయ్యకు, జాగ్రత్త పడను ముందుగానే నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలా దేవుని యొక్క దూతలు భూమి మీద నీతో నీ కుటుంబంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ యోబు ఇంటిలో, యోబు కుటుంబముతో దేవుని దూతలు ఉన్నారు. ప్లస్ సాతాను కూడా ఉన్నాడు. సాతాను ఎక్కడున్నాడు అని అంటే ఇంటి బయట ఉన్నాడు. ఇంటి బయట సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నాకు సమయం దొరకకపోతుందా ఈ ఇంటిని పతనం చేయటానికి, ఇంటిని నాశనం చేయటానికి, ఈ ఇంటి మీద కంప్లైంట్ చేయటానికి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పు కార్యం చేస్తున్నటువంటి దాని గురించి దేవుని దగ్గర కంప్లైంట్ చేసి దేవుని దగ్గర నుంచి వీరిని పతనం చేయటానికి అనుమతి తీసుకోవటానికి నాకు సమయం దొరకదని ఎదురు చూశాడు. సో లోతురాడికి భూమి మీద కుటుంబాలతో, యోబు కుటుంబంతో ఇంట్లో ఉన్నటువంటి దూతలు వెళ్ళారు, ఇంటి బయట ఉన్న సాతాను కూడా వెళ్ళాడు. వారితో కలిసి అని ఉంది. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుటకే వచ్చినటువంటి దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కూడా కలిసి వచ్చాను. ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి. నీ దగ్గరికి పెద్ద సుతారమా? మళ్ళీ నేను చెప్పట్టుగా వచ్చారు. ఎవరు మొట్టమొదటి మాట్లాడుతున్నారు? సాతాను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. దూతలతో మాట్లాడతలేడు, సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సాతానుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోబు గురించి. మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవడు కూడా కొడుకు గురించి, బిడ్డ గురించి తప్పు చెప్పడు. బయట ఇంట్లో మాత్రం తప్పు చేస్తుంటే తిడతారని, అరే ఏం తప్పు చేస్తున్నావురా, మానుకోరా, మంచిది కాదురా అని తిడతారు. ఏమన్నా చేస్తారు ఇంట్లో 4 గోడల మధ్య. కానీ 4 గోడల బయట నా కొడుకు పలానా చెడు కార్యం చేస్తున్నాడని ఏ తల్లి చెప్పడు, ఏ తల్లి చెప్పడు. ఇంకొంతమంది ఉంటారు, పిల్లలు ఫెయిల్ అయిపోయినా పాస్ అయినని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. విన్నారా? సో ఇట్లా దేవుడు కూడా మనకు తండ్రే కనుక యోబు మంచితనమే చెప్పాడు కానీ చెడుతనం చెప్పలే. యోబు మంచితనం చెప్పాడు కాబట్టి యోబులో చెడు లేదు అని అనుకోకండి, యోబులో ఏ తప్పు కార్యం లేదని అనుకోకండి. ఇప్పుడు యోబు చరిత్ర మనకు లైవ్లో ఇది 2nd డే కాబట్టి మీకు ఈ వాక్యము నేను అంత తప్పు చెప్తున్నట్టు నీకు అర్థం అనుకుంటావు. ఎందుకంటే పుట్టుక నుంచి యోబు గురించి మంచి మాటలే మనం విన్నాం కదా. కాబట్టి నేను అందుకే చెప్పాను, నేను యోబు ఫస్ట్ యాంగిల్ మనం ధ్యానిస్తున్నాము.
సో ఫస్ట్ యాంగిల్లో దేవుని ద్వారా దయను సంపాదించుకోలేదు, దేవుణ్ణి సంతోషపరిచేవాడు కాదు యోబు ప్రారంభంలో. మళ్ళీ చెప్తున్నాను, ఆస్తి పోగొట్టుకోక ముందు, తన ఆరోగ్యమును పోగొట్టుకోక ముందు, తన పిల్లల్ని పోగొట్టుకోక ముందు దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి గుణము, ఆ మనస్సు యోబు గారికి లేదు. ఎప్పుడు చూడు కుటుంబస్తులను సంతోషపరిస్తే చాలు, వారు ఆనందంగా ఉంటే చాలు. తప్పు చేసినా సరే, వాళ్ళు పాపం చేసినా సరే, వాళ్ళని బాధ పెట్టని వాటిని నేను బాధ పెట్టాను. వాడు ఎంత తిరుగుబోతుడైనా, వాడు ఎంత తాగుబోతుడైనా, ఏమైనా సరే వాడిని మాత్రం నేను బాధ పెట్టాను. ఎందుకంటే వాడిని ఒక మాట అంటే వాడు బాధపడతాడు, మళ్ళీ తిండి మానేస్తాడు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు అని. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి యోబు మాత్రమే కాదు, ఇలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నారు కూడా భూమి మీద. ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారు, ఇలాంటి కుటుంబస్తులు ఉన్నారు. వాడిని అంటే ఏమనుకుంటాడు అని చెప్పకుండా వెనకేసుకొచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. నేను చెప్తున్నాను, లేదు నేను కృపాకాలంలో ఉన్నాం, మేము యేసుక్రీస్తు కాలంలో ఉన్నాం, ఈయన పాత నిబంధనలను చెప్తున్నాడు అని అంటే కృపాకాలంలో కూడా పతనమైపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అననీయ సప్పీరా ఎందుకు చచ్చిపోయారు? కృపాకాలం కాదు అది. అపొస్తలుల 5వ అధ్యాయం అననీయ సప్పీరా సంఘస్థులే కదా, వాళ్ళు సంఘంతో ఉన్న వాళ్ళే కదా. అందరూ స్థిరాస్తులను అమ్మి అందరూ కలిసికట్టుగా తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టి అందరూ సమసమానంగా పంచుకుంటుంటే మరి వాళ్ళు కూడా భక్తుల్లాగానే తీసుకొచ్చారు కదా, అమ్మినటువంటిది తీసుకొచ్చి పెట్టారు కదా. ఫస్ట్ భర్త వచ్చాడు, ₹1,00,000 అమ్మాడు, 50,000 తీసుకొచ్చి చెప్తున్నాడు, నేను 50,000కే అమ్మానయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? నిజంగా మీరు 50,000కే అమ్మాడా అంటే ఇప్పుడు ₹1,00,000 కావాలా? అప్పుడు ఒక మాట అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపరిచారు అని అన్నాడు. అక్కడ సంబంధం డబ్బుల విషయం కాదు, ఇక్కడ వారి మనసు, వారి ఆలోచన మారిపోయి ఎందుకు మీరిద్దరు ఏకీవించారు, భార్య పడతారు. సత్యం ఉన్నది చెప్పుకోండి. పైసలు ప్రాముఖ్యం కాదు ఇక్కడ, డబ్బు ప్రాముఖ్యం కాదు, తిండి ప్రాముఖ్యం కాదు. కొందరు కుటుంబాలు చూస్తాను బాధేస్తుంది, అటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నాకు కన్నీరు వస్తుంది. ముసలి తల్లిదండ్రులు ఉంటారు, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, 55, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ వస్తే 50-55 ఇయర్స్ బయటికి రావద్దు అంటున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పెద్దగా అయిపోతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళ పిల్లలు కూడా కొడతారు. విన్నారా? వీళ్ళు ఒకలాగా ఉంటాం వంట చేసుకుంటారు, ఆ పెద్దవాళ్ళకు ఒకలాగా వంట చేస్తారు. సరే ఒకటే వంట చేశారనుకోండి, ఒకటే వంట చేసినప్పుడు వీళ్ళు ఒక రకంగా ముక్కలు వడ్డించుకుంటారు, ఆ పెద్దవాళ్ళకు ముసలికి ఒకలాగా వడ్డిస్తారు. ఎందుకని వాళ్ళు కలిసి 10 మంది పిల్లల్ని కన్నీ పెంచి పోషిస్తారు. ఈరోజు ఒక సహోదరుడు పెట్టాడు స్టేటస్లో, తల్లిదండ్రులు 10 మందిని కని పెంచి పోషిస్తారు, ఎంత కష్టమైన వారు కడుపు కట్టుకొని. కానీ వారు ముసలి వాళ్ళు అయిన తర్వాత ఈ పిల్లలు ఆ ఇద్దరు తల్లిదండ్రులు పెంచలేరట. ఈ 10 మంది కలిసి ఇద్దరికి తిండి పెట్టలేరట, ఇద్దరి యోగక్షేమాలు తెలుసుకోలేరట. ఏం నైనా, ఏమమ్మా ఈరోజు తిన్నారా మీరు, ఈరోజు ఎలా ఉంది నీ ఆరోగ్యం అని అడిగే కొడుకులు కరువైపోయారు, అడిగే బిడ్డలు కరువైపోయారు. కానీ అంత ముసలితనంలో పెట్టకపోయినా ఆ తల్లిదండ్రులు మాత్రం కొడుకును బిడ్డను పరామర్శిస్తూనే ఉంటారు, పెట్టకపోయినా చేయకపోయినా. సో దేవుడు తండ్రిగా యోబు విషయంలో, యోబు దేవుని సంతోషపరచడం లేదు, అది దేవునికి తెలుసు. యోబు ద్వారా దేవుడు బాధపడుతున్నాడు, అయినా సరే యోబు మంచితనమే చెప్తున్నాడు. ఈ రోజున చెడిపోయినటువంటి పిల్లల గురించి తల్లిదండ్రులు మంచి చెప్తూ, పిల్లల ద్వారా తల్లిదండ్రులు బాధపడుతున్నప్పటికీ కూడా వారు చెడిపోయారు అని బయటికి చెప్పుకోకుండా, వారి ద్వారా మేము సంతోషంగానే ఉన్నామని బయటికి తల్లిదండ్రులు కలరిస్తారు కదా. అది పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యోబు జీవితంలో చేసేసాడమ్మా. ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి, దేవుడు మాత్రమే కాదు. యేసు ఈ లోకంలోకి వచ్చి పరలోకమందున్నా మా దేవాన్ని నేర్పించలేదమ్మా, మా దేవాన్ని నేర్పించలేదు, మా తండ్రి అని నేర్పించాడు. ఆదాముకు దేవుడు దేవుడుగా ఉండాలని ఇష్టపడలేదు, ఆదాముకు దేవుడు తండ్రిగా ఉండాలని ఇష్టపడ్డాడు. అందుకే సువార్త రాయించేటప్పుడు ఆదాము దేవుని కుమారుడిని రాయించాడు.
దేవుడు ఆదాముకు తండ్రి, అట్లాగే మనందరికీ ఆయన యోబు కూడా తండ్రి. కాబట్టి తండ్రి కాబట్టి, యోబు కొడుకు కాబట్టి, కొడుకు గురించి సాతాను దగ్గర మంచి చెప్పాడు. ప్రపంచానికి కూడా యోబు మంచి తెలిసింది. మరి అంత మంచివానికి సాతాను తన పిల్లల్ని చంపేసేటటువంటి విధంగా పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు? ఈ కోణం మనం ధ్యానిస్తున్నాం. చూడండి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాళ్ళని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ఉత్తరం ఇచ్చాడు. అందుకు యెహోవా, ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడే. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? ఈ సబ్జెక్ట్ నేను తీసుకుంటాను, కానీ ఆయన దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును కూడా లేడు. దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఇది మనం పట్టుకున్నట్టుగా మొదటి వచనం పట్టుకొని, ఇప్పుడు కింద చదివినటువంటి ఆ 8, 9 వచనాలు మనం పట్టుకొని మనం ఏమంటున్నాము అని అంటే, యోబు చాలా మంచివాడండి. ఎందుకంటే దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ దేవుడు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో నీతిమంతుడు లేదు, పరిశుద్ధుడు లేదు. భూమి మీద అతని వంటి వాడు లేడు అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఈ యోబు గారు ఎప్పుడున్నట్టు? ఎప్పుడున్నాడు? బైబిల్లోనైతే మధ్యలో రాశాడు ఇది. స్కాలర్స్ ఏమంటారు? అబ్రహాము కంటే ముందు యోబు ఉన్నాడు అంటారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అది పక్కన పెడితే, భూమి మీద అతని వంటి వాడు లేడు. మరి హానుకు వెళ్ళిపోయింది. హానుకు దేవుడితో నడిస్తే దేవుడు తీసుకొని పోయాడు కదా. చెప్పండి. మరి అబ్రహాం సంగతి ఏంటి? నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. అంటే ఇతనిలో దేవుని దృష్టిలో పాపము చేస్తూ మనుషుల దృష్టిలో పాపము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇతని వంటి వాడు భూమి మీద లేడు. అప్పుడప్పుడు మనకు కూడా కొంతమంది పేర్లు పెడుతుంటాం. అబ్బో వాడా వానసుంటోని నేను ఎక్కడ చూడలేదు అంటే చెప్పే విధానం. వానసుంటోని చూడలేదు అంటే అతనతో అటువంటి వాడిని నేను చూడలేదు అంటే గొప్పగా చెప్తున్నట్టు ఉంటుంది. వానసుంటోని చూడలేదు. సెంటెన్స్ ఒకటే, వానసుంటోని చూడలేదండి. వానసుంటోని చూడలేదండి. జస్ట్ ముఖ కవలికల ద్వారా అతని క్యారెక్టర్ గురించి చెప్తున్నా. సో భూమి మీద అతని వంటి వాడు లేడు అన్న మాట మనం వింటున్నాం, కానీ దేవుని యొక్క ముఖ కవలికల్లో ఏమర్థం ఉండేనో ఒకసారి ఊహించుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. భూమి మీద అతని వంటి వాడు లేడు. పిల్లలు తప్పు చేస్తున్నా దండించకుండా, ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, సన్మార్గములో పెట్టకుండా వారిని క్షమించు అని నాకు బలులు అర్పిస్తున్నాడు చూడు. అలాంటి తండ్రి భూమి మీద లేడని చెప్తున్నాడు. ఇలా ఈ రోజున ఈ మాట నీకు వర్తిస్తుందేమో, ఈ మాట నీ కుటుంబానికి వర్తిస్తుందేమో, ఒక తల్లిగా నీకు వర్తిస్తుందేమో. నీలాంటి తల్లి భూమి మీద లేడు అని దేవుడు అనకముందే, నీలాంటి తండ్రి భూమి మీద లేడు అనకముందే, నీలాంటి పిల్లలు భూమి మీద లేరు అనకముందే జాగ్రత్త పడండి. దేవుడు అనేది ఏంది? మన అంతరాత్మని మనం చెప్తుంది. మన పిల్లల విషయంలో పిల్లల తప్పులను బయట కప్పి పెడతారేమో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర కప్పి పెట్టలేరు. నా మా వంటి పిల్లలు ఎవ్వరికి లేరండి. వాళ్ళ ఇంట్లో వచ్చి చూసిండ్రా? వేరే వాళ్ళ పిల్లల ఇంట్లో వచ్చి చూసిండ్రా? వాళ్ళ పిల్లల కంటే మా పిల్లలు చాలా గొప్పవారని చెప్పుకొని తిరిగేకి. ఎవరి పిల్లలు వానికి మంచి వాళ్ళు అనిపిస్తారు,
వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సాటుగా చేసిన తప్పు నీ కనబడింది. నీ పిల్లలు నీకు సాటుగా చేసింది వాళ్ళకు కనబడుతుంది. సో వాళ్ళేమంటారు, వాళ్ళకి కనబడలేదు వాళ్ళ పిల్లలు కనుక తప్పు చేసింది, మా పిల్లల కంటే మంచి పిల్లలు లేరని వాడు చెప్తాడు వాళ్ళ తల్లిదండ్రులు. నీ పిల్లలు చేసింది ఎవరికి కనబడలేదు కాబట్టి, నా పిల్లలు చేసింది ఎవరికి నాకు కనబడలేదు, వేరే వాళ్ళకి కనబడింది కాబట్టి నేను నా పిల్లల గురించి బయట చెప్తాను, నా పిల్లల కంటే మంచోడు ఓడలేడు పోయి అని. ఎందుకంటే నా కనబడేటట్టు తప్పు చేయరు కదా నా పిల్లలు. కాబట్టి మన పిల్లల్ని ఎప్పుడు వెనక్కి చేసుకోకండి, ఎవరి పిల్లల్ని ఎవరికి బయటికి వేయకండి. సో ఇప్పుడు ఈ విషయం చెప్తే నేను ఏం సబ్జెక్ట్ తీసుకుంటానని చెప్పాను, అది నేను ఆ టచ్ మాత్రం చేసి వదిలిపెడతాను. ఎక్కడి నుండి వచ్చావు అంటే ఏం చెప్పాడు, ఈడున్న వాళ్ళని చెప్పండి, ఎక్కడి నుండి నువ్వు వచ్చావు అని అడిగాడు. చూడు, ఎక్కడి నుండి నువ్వు వచ్చా, దేవునికి తెలియదు ఎక్కడి నుండి వచ్చాడు. ఇప్పుడు దేవదూతలతో కలిసి సాతాను కూడా వచ్చాను అని అన్నాడు. అంటే దేవదూతలు ఏడున్నట్టు? ఇతని ఆన్సర్, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నేను దూతలతో కలిసి నువ్వున్న చోటికి నేను వచ్చానని చెప్తున్నాడు. అంటే మన పని ఏంది? భూమి మీద ఇటు అటు తిరిగేది. కానీ దేవదూతల పని ఇటు అటు తిరిగే పని కాదు, మనతోనే ఉండే పని. wherever we go, the angels will come with us to protect us, to provide us, to receive the answer for our prayers. That is the angel's duty. కానీ సాతాన్ డ్యూటీ ఏంటో తెలుసా? మన గురించి, మన ఇంటి వాళ్ళ గురించి, మన భక్తి గురించి, మన చెడు గురించి, లేదా ఇంకా ఏదో కావాలని లేని తప్పుల నుంచి కూడా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వార్తలు మోసుకొని పోయే వాళ్ళందరికీ కూడా సాతాను. ఎందుకంటే అపవాది అగువాడు వచ్చెను అని రాశాడు. ఇక్కడ అపవాది వచ్చెను అని రాయలేదు, సాతాను వచ్చెను అని రాయలేదు, సాతాను అనువాడు వచ్చాడు. ఈరోజు ఇటు అటు బేకారుగా తిరిగే వాళ్ళంతా, పనిపాట లేకుండా తిరిగేటోళ్ళందరూ కూడా, పనిపాట లేకుండా తిరిగేటోళ్ళందరూ కూడా, చెడిపోయేటట్టు తిరిగేటోళ్ళు, చెడగొట్టడానికి తిరిగేటోళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా సాతాను అనువారు, అపవాది అనువారు. నువ్వేం చూచినావు అంటే ఇటు అటు తిరుగులాడుకుంటూ వచ్చాను. ఇటు అటు ఎందుకు తిరుగుతావు? ఏమవసరం నీకు ఇటు అటు తిరిగా? నీకు ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో తిరుగుతావు, ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లో తిరుగుతావు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కోవిడ్-19 గురించి ఏం చెప్తున్నారు? బేకారుగా తినకూడదు ఏం చెప్తున్నారు? పని ఉంటేనే బయటికి వెళ్ళండి, పని లేకపోతే బయటికి వెళ్ళి. కోవిడ్-19 చెప్తుంది, ఒక కోవిడ్-19 వచ్చి చెప్తుంది, పని ఉంటేనే బయటికి పోర్రి, పని లేకపోతే బయటికి పోకూర్రి, పని ఉంటేనే నలుగురితో కలగొర్రి, పని లేకపోతే నలుగురితో కలగొర్రి. ఒకప్పుడు అమ్మో నా ఇంట్లో పెళ్ళి నేను ఎట్లా పోవద్దు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 50 మంది కంటే ఎక్కువ పోవద్దు అంటూ సచ్చినట్టు ఉంటలేదు ఇంకా, అయినా పోతుర్రు. సావులకు 20 మంది కంటే ఎక్కువ పోవద్దు, అయినా పోతుర్రు. పోయి ఏం చేస్తున్నారు? రోగాలు తీసుకొస్తారు. ఇప్పుడే సహోదరుడు వెంకట్ గారు పంపించారు మనకి వాట్సాప్లో. డాక్టర్ చెప్తుండంట, ఎందుకు పోతురు పెళ్ళిళ్ళకి, ఎందుకు పోతురు సావులకి, పోకూడదు అని. పోయి మీరు రోగాలు తెచ్చి మీ ఇంట్లోకి ఎందుకు పెడుతున్నారు అని చెప్తారు. నా దేవుడు ముందే చెప్తుండు కదా. మనమేమో శరీర రోగం గురించి వీళ్ళు చెప్తుండ్రు, మన దేవుడు ఆత్మీయకమైనటువంటి రోగం వస్తే శరీరానికి రోగం వస్తుందని చెప్తుండ్రు. సో ఆత్మీయమైన రోగం గురించి ఇటు అటు తిరగకండి వేస్ట్గా. పని ఉంటేనే మాట్లాడుకోండి, పని లేకపోతే మాట్లాడుకోండి. భార్య భర్తలు మాట్లాడుకుంటారా? పని ఉంటే మాట్లాడుకోండి, పని లేకపోతే మాట్లాడుకోకండి. మీ శుద్ధులే మాట్లాడుకోండి, మీ ప్రేమ గురించే మాట్లాడుకోండి. తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారా? మీ పిల్లల గురించి మాట్లాడుకోండి. పిల్లలు మాట్లాడుకుంటారా? మీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోండి. ఇంకా మాట్లాడుకుంటారా? అబ్రాహాం గురించి మాట్లాడుకో, ఇస్సాకు గురించి మాట్లాడుకో, రిబ్కా గురించి మాట్లాడుకో. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధుల గురించి మాట్లాడుకోరు. అంతేగాని నేను చెప్పాను కదా, దాని సంగతి తెలియదే నీకు. ఎందుకు వాళ్ళ శుద్ధులు వీళ్ళ శుద్ధులు మనకి ఎందుకు మాట్లాడు? ఇదే ఎటు అటు తిరుగులాటం అంటే.
మన పరిశుద్ధ గ్రంథంలో పాట ఉంది, రేపు పాడుకుందాం. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి ఎందుకు ఊరికెందు తిరుగుతూ ఈ ఇంటి శుద్ధులు ఆ ఇంటి శుద్ధులు ఎందుకు మోసుకొని పోతూ అనేటటువంటి పాట ఉంటుంది. సో డిఫరెన్స్ అడిగాను నిన్న. మొదటి అధ్యాయంలో దేవునికి సాతానుకు మధ్యలో ఉన్నటువంటి కాన్వర్జేషన్లో, రెండవ అధ్యాయంలో దేవునికి సాతానుకు మధ్యలో కాన్వర్జేషన్లో నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగితే అతడు అన్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చాను అని అన్నాడు. ఇప్పుడు రెండవ అధ్యాయంలో ఎక్కడి నుండి వచ్చానన్నాడు? ఇప్పుడు చదువుతారా? రేపు చదివి చెప్తారా? రేపు చదివి చెప్పండి. దానిలో ఉన్నటువంటి ఆ చిన్న పాయింట్ ఏంటో చెప్పాలి నాకు. ఎందుకంటే మేము దాన్ని బేస్ చేసుకుని వాక్యం ధ్యానించబోతున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూసాం భూమి మీద ఇటు తిరుగులాడుతూ అన్నాడు. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి కొద్దిగానే తేడా ఉంది. ఆ తేడా మీరు ఇప్పుడు వినుకుంటూ ఆ రెండవ అధ్యాయం చదువుకుంటూ మెసేజ్ చేసినా సరే, ఎందుకంటే అందులో చాలా లోతైనటువంటి ఆత్మీయకమైనటువంటి వర్తమానమును ధ్యానించేటటువంటి సబ్జెక్ట్ ఉంది అందులో. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు ఇచ్చినటువంటి లాకి, న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి లాకి ఉన్నటువంటి తేడా ఉంది అందులో. ఆ సాతాను చెప్పినటువంటి ఆన్సర్లో. అందుకే నేను అడిగాను. అందరూ వేరే ఆన్సర్స్ ఏదో పంపించారు. అది కాదు నేను అడిగింది. నేను హింట్ ఇచ్చా. భూమి మనుషులందరినీ దేవుడు ఎక్కడికి వెళ్ళి చేశాడు? మనుషులందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని చెప్పాను ఇంతకుముందు 103వ కీర్తన 14-15 వచనాల్లో. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లేదు ఆదాము ఒక్కడే మంటిలో నుండి చేశాడు, మిగతా వాళ్ళని మట్టిలో నుండి చేయలేదు అని అనుకోకండి. మట్టిలో నుంచి ఆదాము వచ్చాడు. హవ్వ మట్టిలో నుండి తీయబడినటువంటి ఆదాము యొక్క పక్కన ఎముకల నుంచి వచ్చింది. వారిద్దరూ పాపం చేసిన తర్వాత శారీరకంగా కలిగితే కయ్యను హేబెలుకు అన్నారు. సో వీళ్ళందరినీ ఏమన్నారు? మీరు మట్టిలో నుండి తీయబడితే కనుక మీరు మళ్ళీ మన్నైపోతారు, మట్టిలో కలిసిపోతారని చెప్పాడు. మరి కీర్తన 103వ కీర్తన 14-15 మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో భూమి మీద ఇటువంటి తిరుగులాడుతూ వచ్చానంటే ఆ భూమి కాదు నా ప్రియ బిడ్డలారా. లాస్ట్ వీక్లో చెప్పాను, సర్పముతో మాట్లాడేటప్పుడు సర్పముతో కాదు సాతానుతో మాట్లాడుతూ నువ్వు మన్ను తినుకుంటూ బ్రతుకుతావని చెప్పాడు. ఇది మనం ధ్యానించాం 14వ వచనంలో, ఆదికాండ 3వ అధ్యాయంలో. నువ్వు మన్ను తినుకుంటూ బ్రతుకుతావని చెప్పాడు సాతాను. సో భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాడంటే ఆ భూమి మీద తిరుగుతలేడాడు. ఆ భూమి, ఆ సబ్జెక్ట్ వేరమ్మా. ఆ భూమి మీద తిరుగుతలేడు వాడు. ఆ భూమిలో నుండి తీయబడిన మనుషుల మీద తిరుగుతున్నాడు. సహోదరు చెప్పింది ఇక్కడ తేడా మీరు కూడా గమనించారు. భూమి మీద తిరుగులాడుతూ వచ్చానన్నాడు. రెండవ అధ్యాయంలోనేమో భూమిలో తిరుగులాడుతూ వస్తున్నాను అని అన్నాడు. భూమిలో ఇంటర్నల్ గురించి మాట్లాడుతున్నాం. భూమి లోపల తిరుగుతున్నాడు సాతాను. భూమి లోపల తిరిగి వానికి ఏం పని? చచ్చిపోయిన తోడానికి ఏం పని? భూమి లోపల తిరిగి వస్తుంది. భూమి లోపల తిరగడానికి, భూమి లోపల పాపం చేసిన ఎవరు ఉన్నారు? భూమి లోపల ఎవరిని పాపం చేయించని పోతున్నాడు? ఎందుకంటే మన పని పాపం చేయించడమే కదా. మన ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు భూమి మీదకి నెట్టివేయబడిన భూమి మీద పడ్డాడు అని అన్నాడు. భూమి మీద అన్నాడు, భూమి లోపల అనలేదు. సో ట్రై టు అండర్స్టాండ్ వైల్ రీడింగ్ ది బైబుల్. సో భూమి మీద, భూమి లోపల. సో సాతాను పనిచేసేది పైన కనబడే పాపాలు, లోపల కనబడని పాపాలు. అదే యోబులో ఉందదే. బయటికి పాపము లేనివాడు, లోపల పాపం ఉన్నవాడు. లోపల చూస్తే తెలుస్తుంది పాపం ఉన్నవాడని, బయట చూస్తే తెలియదు పాపం ఉన్నవాడని. ఇది పెద్దలు ఒక మాట అనేవాళ్ళు నాతోటి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి ఎలాంటి వాడో
వాడితో 4 రోజులు ఉంటే తెలుస్తుంది వాడు ఎలాంటి వాడు. ఇంటికి వచ్చి పోతే తెలియదు. ఎప్పుడు అమావాస్య పుణ్యానికి నెలకోసారి కలిసినాం అనుకో, చాలా మంచోడండి వరప్రసాద్, చాలా మంచోడు వరప్రసాద్. ఆ వరప్రసాద్తో ఒక 4 రోజులు ఉంటే, వరప్రసాద్ ఇంట్లో నువ్వు 4 రోజులు ఉంటే అప్పుడు తెలుస్తుంది వరప్రసాద్ గారు. సో అనుభవంతో తెలుస్తుంది వారితో. అందుకే సాతాను ఏమంటున్నాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి బయటిది చూడటం కాదు, లోపల కూడా నేను పాపం చేయిస్తాను. బయటికి కనబడే పాపాలను చేయిస్తాడు సాతాను, కనబడని కూడా పాపాలను చేయిస్తాడు. సో లా ప్రకారంగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, ది లా విచ్ ఇస్ గివెన్ బై మోసెస్ ప్రకారంగా భూమి మీద ది 10 కమాండ్మెంట్స్ భూమి మీద కనబడే పాపాలవి. 10 కమాండ్మెంట్స్ కనబడే పాపాలు, కనబడని పాపాలు కాదు. ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా కనబడని పాపాలు. అదే ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు. భూమి లోపల తిరుగుతాడు. భూమి మీద తిరిగేది వ్యభిచారం, నరహత్య, ఆశపడటం, తల్లిదండ్రులను ప్రేమించకుండా సన్మానించకుండా ఉండటం, వ్యర్థముగా ఆయన పేరును ఉచ్చరించటం. పదాజ్ఞలు ఉన్నాయి కదా, ఇవన్నీ కనబడేవి. ఏ రూపమును చేసుకోకూడదు, కనబడేది చేసుకుంటున్నాడు. కనబడే పాపం. వ్యర్థముగా దేవుని పేరును ఉచ్చరించకూడదు. ఉచ్చరిస్తావు. బూతు మాటలతో మాట్లాడినటువంటి అదే నోటితో పాటలు పాడతావు, దేవుని పాటలు. ఒక పనికి మాలిన మాట మాట్లాడతావు అమ్మని, ఎవడో కొడుకుని తిడతావు నువ్వు. వాడు ఏదో వాళ్ళ అమ్మ ఏదో వ్యభిచారం చేసి వీళ్ళని కన్నదు అన్నటువంటి మాట తిడతావు నువ్వు. ఒళ్ళమ్ముకునేదాన్ని అంటారు కదా, మీరు అంటారు కదా చాలామంది. జనరల్గా వచ్చే పదం అయితే గాడిద కొడుక. గాడిద కొడుకు దగ్గర ఇంకా వేరే కొడుకులు అని అంటారు కదా మీరు. విన్నారమ్మా? చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతారు. వ్యభిచారి దగ్గర పడుకొని వస్తాడు కదా, పడుకొని వచ్చి వ్యభిచారం చేసి వస్తాడు కదా, వాడు ఒక మాట అంటారు, ఒక భూత పదం ఉపయోగిస్తారు వాడిని. అది ఎవరికి వాడతావని వాడతావు. నీ తమ్మునికి వాడతావు పదం బుద్ధి లేకుండా, నీ అన్నకు వాడతావు, నీ పిల్లలకు కూడా వాడతావు కోపం వస్తే. మళ్ళీ అదే నోటితో నా తమ్ముడిని కాపాడు ప్రభా, నా తమ్మునికి ఉద్యోగం ఈ ప్రభా, నీ కొడుకుని తిట్టిను, నీ కొడుకుని కూడా మళ్ళా ప్రభా వానికి ఉద్యోగం వాని గొప్పవాడిని చేయి. మళ్ళీ వాని కన్నటువంటి తల్లిని ఇంకో మాట అంటేవి అని తిడితివి. పలాందాను కొడుకు అని అంటివి. మరి పలాందాను కొడుకును నువ్వే అంటివి, పలాందాను కొడుకు అని అంటివి. మరి అలాంటి దాని కొడుకును ఆశీర్వదించమని ఎలా ప్రార్థన చేస్తావు? పాస్ చేయమని ఎలా ప్రార్థన చేస్తావు? మంచి భవిష్యత్తు ఇవ్వమని ఎలా ప్రార్థన చేస్తావు? ఏం తండ్రులు అంటే ఏం తల్లులు, ఏం అన్నలు, ఏం తమ్ముళ్ళు, ఏం కుటుంబస్తులమ్మా. అందుకే బూతులు మీరు ఉచ్చరించకూడదు, ఇది మీకు తగదు. ఇలాంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు, హక్కుదారులు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనకు తెలుసు, వి నో ఎవ్రీ రెఫరెన్స్ మనకు తెలుసు. కొలస్సీలకు రాసిన పత్రిక తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక తెలుసు. ఇవన్నీ క్షుణ్ణంగా మీకు రెఫరెన్సెస్తో సహా ఇచ్చా మీకు. మీ దగ్గర ఏది దాపరికం లేదు. అందుకే ఓ సహోదరుడు ఎప్పుడు అంటుంటాడు, మన సహవాసానికి క్షమాపణ లేదంటాడు. ఓ సహోదరుడు ఎప్పుడు అంటుంటాడు, మీకు తెలుసు. ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్ వినో రెఫరెన్సెస్ తీసి మనకి ఎక్కడ ఏముందో, ఏ తప్పు ఉందో, ఏ పాపం ఉందో, ఏది పాపమో ఏది తప్పమో అని తెలుసు. అయినా మనం రిపీట్ చేసామనుకోండి, ఇక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి మనకు రాకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో దేవదూతలు యోబుతో ఉన్నారు, యోబు కుటుంబంతో ఉన్నారు. సాతాను కూడా యోబు కుటుంబంతో ఉన్నాడు. కాకపోతే బయట నుండి వాచ్ చేస్తున్నాడు. వారు పిల్లలతో పాపము చేయిస్తున్నాడు. ఏడుండి? బయట ఉండి. ప్లీజ్ నోట్ మై పాయింట్.
బయటుండి, సాతాను బయటుండి పిల్లలతో పాపం చేయిస్తున్నాడు విందులో. అందుకే అంటున్నాడు, పిల్లలు ఎక్కడ పాపము చేసి దేవునిని దూషించిరో అని బయటుండి చేయిస్తున్నాడు. నీ జీవితంలో అయితే నీలోనే ఉన్నాడు. సో ఈ విధంగా మన జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకుండా మనల్ని మనం జాగ్రత్త పడదాం. సో పైకి మనము భక్తి వారిగా కనబడి దేవుని దృష్టిలో మనము గనక భక్తి గలవారంగా లేకపోతే భయంకరమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. మేము లాస్ట్ మంత్ నేను మీకు చెప్పాను, ఏది మనము సీమోన్ గురించి గారడీ సీమోన్ గురించి. జనాలంతా ఏమనుకుంటున్నారంటే అతని గురించి, ఇతడే దేవుని యొక్క మహాశక్తి గలవాడు అందరూ. కానీ పేతురు వచ్చిన తర్వాత ఏమన్నాడు? నీవు దేవుని దృష్టికి చెడిపోయిన వాడు అని అన్నాడు. సో లోపల ఎలా ఉన్నాం, పైకి ఎలా ఉన్నాం? అందుకే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, రెండవ రాజుగా అభిషేకించడానికి యెషయి ఇంటికి పంపినప్పుడు పెద్ద కుమారుని చూసి ఇతన్నే దేవుడు అభిషేకించాలనుకున్నాడని వెళ్ళి అభిషేకించడానికి వెళుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, నేను అంతరంగమును పరిశోధించి వాణ్ణి అంటాడు. ఎందుకంటే సాతాను భూమిలో కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. సో భూమి అంటే భూమి కాదు, దేవుడు భూమిలో నుండి తీసినటువంటి, మట్టిలో నుంచి తీసిన మనుషులమైనటువంటి మనమే. సో అందుకే నేను ఆశించాను, అందుకే క్వశ్చన్ ఇచ్చాను. నేను రేపటి నిన్న దినమున హోంవర్క్ ఇచ్చాను చెప్పమని కాదు, ఆ హోంవర్క్ మీరు కరెక్ట్గా చేయటం కాదు, నాకు చెప్పటం కాదు. దాంట్లో నువ్వు ఏమై ఉన్నావు, ఆన్సర్ అనేటటువంటిది నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు భూమి అన్న ఆన్సర్ నీకు దొరికినప్పుడు, ఆ భూమి మీద సాతాను తిరుగుతున్నాడా, ఆ భూమి లోపల సాతాను తిరుగుతున్నాడా? బయట సాతాను ఉండొద్దు, లోపల సాతాను ఉండొద్దు. బయట దేవుని దూతలు ఉండాలి, లోపల దేవుడు ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడి సంరక్షించును కాక. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నువ్వు ఎక్కడుంటావో దూతలు అక్కడ ఉంటారు తండ్రి. కాబట్టి నీవు పరలోకంలో మాత్రమే నివసించేవాడు కాదు. కొరింథీ రాసిన 1 పత్రిక 3:16-19 ప్రకారంగా మా దేహములో నువ్వు నివసించేవాడు తండ్రి, మా లోపల నువ్వు నివసించేవాడు. కాబట్టి నువ్వు మా లోపల నివసిస్తే, మా లోపల నువ్వున్నావు కనుక మా చుట్టూ దూతలు ఉండాల్సిందే తండ్రి, మా వెంట దూతలు ఉండాల్సిందే, మేము తలపెట్టిన ప్రతి పనిలో దూతలు ఉండాల్సిందే. సాతాను కూడా ఉంటాడు, కానీ వాడికి మేము అవకాశం ఇవ్వకూడదు నాయన. యోబు ఇచ్చినట్టు ఇవ్వకూడదు నాయన, యోబు పిల్లలు ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు నాయన. యోబు పాటలు పాడుతున్నారు, యోబు భక్తిపరుడే, దేవుని యందు భయము భక్తి గలవాడు తండ్రి. అంటే పాటలు పాడేంత వరకు మాత్రమే, ప్రార్థన చేసేంత వరకు మాత్రమే, దహన బలులు అర్పించే వరకు మాత్రమే అతని భయము భక్తి తండ్రి. అలాగే ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఉన్నారు, పాపము చెయ్యకూడదు అన్న భయం లేదు తండ్రి, భక్తి మాత్రం ఉంది నాయన, నీకు స్తోత్రము. కాబట్టి అలాంటి క్రైస్తవులను నువ్వు ఎప్పుడు కూడా ఇష్టపడమని, వారందరినీ నేను ఒక రోజున వేషధారులు అని వెలివేస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రము. కాబట్టి వేషం ధరించి పైకి భక్తి గల వారముగాను, పైకి మీరంటే భయం ఉందని వారుగాను, పైకి మాకంటే ప్రార్థన పరులు లేరని, మాకంటే భాషలు మాట్లాడేవారు లేరని, మాకంటే వర్తమానాలు గొప్పగా చెప్పేవారు లేరని, మాకంటే నీతివంతులు లేరని ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నట్లయితే మమ్మల్ని మేము ఒక దినమున తండ్రి ప్రభా భయంకరమైన శిక్షకు ఈ లోకం విడిచిపెట్టక ముందే అనుభవించాల్సి వస్తుంది తండ్రి, నీకు స్తోత్రం. అలాంటి భయంకరమైన శిక్ష మాకొవ్వరికి రాకుండా ఉండటానికి జాగ్రత్తలు మీరు చెప్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం. జాగ్రత్త చెప్పేవారు ఉండాలి యేసయ్య, జాగ్రత్తలు చెప్పని వారు లేకపోతే వారి బ్రతుకులు వ్యర్థమైపోతాయి. ఎంత మంచి డ్రైవింగ్ వచ్చిన వాడైనా సరే తండ్రి, వాహనం నడిపిస్తున్నప్పుడు త్రోవలో జాగ్రత్తలు రాసి పెడతారు నాయన. ముందు స్పీడ్ బ్రేకర్ ఉందని రాసి పెడతారు, ముందు ఒక షార్ప్ కర్వ్ ఉందని, ఒక మలుపు ఉందని రాసి పెడతారు తండ్రి.
ఆ జాగ్రత్త చూసి చదువుకున్నవాడు, ఆ డ్రైవింగ్ చేస్తున్నవాడు జాగ్రత్త పడతాడు. వాళ్ళు అలాగే రాసి పెడతారులే, నాకు మంచి డ్రైవింగ్ వచ్చని అతడు జాగ్రత్త తీసుకోకపోతే డ్రైవింగ్ చేస్తున్న వాడితో పాటు అందులో ప్రయాణం చేస్తున్న వారికి కూడా నష్టం కలుగుతుంది నాయన. అలాగే ఈ రోజున భక్తిపరులము, నీతిమంతులము, యథార్థపరులము అని చెప్పుకుంటూ నాయన ఆత్మీకమైన ప్రయాణంలో మేము ఉన్నామని, ఇలాంటి జాగ్రత్తలు మాకు ఎదురైనప్పుడు నిర్లక్ష్య స్వభావం కలిగితే యోబుకు యాక్సిడెంట్ అయిన విధంగా, యోబు కుటుంబంలో యాక్సిడెంట్ జరిగిన విధంగా పతనమైపోతుంది నాయన. యోబు న్యాయము, యోబు యథార్థత, యోబు భయము, భక్తి, యోబు చెడుతనమును విసర్జించిన ఆ గొప్ప జీవితం దేనిని కాపాడలేకపోయింది నాయన. పిల్లల ప్రాణమును కాపాడలేకపోయింది, ఆస్తిపాస్తులను కాపాడలేకపోయింది. అలాంటి యోబు భక్తే పనికిరానప్పుడు, యోబు భయమే పనికిరానప్పుడు, యోబు యథార్థతనే న్యాయమే పనికిరానప్పుడు, యోబు చెడుతనమును విసర్జించిన జీవితమే తన కుటుంబాన్ని కాపాడేటటువంటి మరణము కాకుండా కాపాడేటటువంటి పరిస్థితి లేనప్పుడు ఇంకా మేమెంత, మా బ్రతుకులెంత తండ్రి, మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మా పిల్లలు కాపాడబడటానికి, మా కుటుంబాలు కాపాడబడటానికి. కాబట్టి నీ ప్రేమ ద్వారా ఇంత లాక్డౌన్లో కూడా ఇలాంటి వర్తమానముల ద్వారా మమ్మల్ని సరిచేస్తూ ఉన్నందుకు, సరి చేసుకునే అవకాశాన్ని మాకు కలిగచేస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఏమిచ్చినా మీరు నాని తీర్చుకోలేము. కాబట్టి నేను, నా కుటుంబమును, లైవ్ ద్వారా వింటున్న బిడ్డల కుటుంబాలు అందరము కూడా జాగ్రత్త పడి నీ రాసురాకులు ఎత్తబడే గుంపులుగా మాత్రమే కాక, ఎత్తబడే లోపు ఈ లోకములో మాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నీ దీవెనలు, ఆశీర్వాదాలు అనుభవిస్తూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధులను, ఈ కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి దీవెనలు ఇస్తారని 7వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ద్వితీయోపదేశకాండంలో తెలియపరిచావు. అవి అనుభవించే విధంగా దీవించండి. కాబట్టి యోబుకు ఇచ్చావు తండ్రి. 7వ అధ్యాయం 12వ వచనం నుంచి దీవెనలు ఆశీర్వదించావు. అవన్నీ కూడా ఒకే ఒక్క క్షణంలో రెప్పపాటులో వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్య స్వభావం వల్ల ఆ వర్తమానం రేపటి దినమును ధ్యానించడానికి మాత్రమే కాకుండా జాగ్రత్త పడి అలాంటివి పోగొట్టుకోకుండా బ్రతకడానికి మీ ఆత్మీయ సహాయం నడిపింపు మా అందరికీ అనుగ్రహించండి. అస్వస్థగా, అనారోగ్యంగా, బలహీనులుగా ఉండి ఆర్థిక ఇబ్బందుల చేతను, పాపముల చేతను పట్టి పీడించబడుతున్న బిడ్డలు, ప్రార్థనలు కోరిన వారందరికీ నాయన మీ ఆత్మ సహాయం నడిపింపును అనుగ్రహించి ఆత్మీయ రోగములతో పాటు శరీర రోగములను కూడా తండ్రి ప్రభు స్వస్థపరిచి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకుంటుంది. రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను, విశ్రాంతులను, దర్శనాలను కరుణ అనుగ్రహించమని నిశ్చిత ప్రకారంగా రేపటి ఉపవాస పరిశుద్ధ కూడికలను నీ మహిమ నిమిత్తం జరిగించుకొని వాడుకున్నాను. ఏ స్నామంలో తల్లి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. తన యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదం మనకును, కుటుంబస్తులకు, నిష్ట పిల్లలకు, వారి భవిష్యత్తులకు ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితాలకు, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న అభిషిక్తునికి, అభిషిక్తురానికి, లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నిడయును కాక. ఆమేన్. ఏ శక్తమే చేయండి, ఏ స్నామే చేయండి, ప్రభు ఏ శక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం, తన కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.